హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అల్లు అర్జున్ మళ్ళీ అగ్నికి ఆజ్యం పోశాడా? నాకు నచ్చితేనే చేస్తా అని చెప్పేసి ఎవరికి సవాల్ చేశాడు. సో ఈరోజైతే ఆయన ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా పాల్గొన్నారనమాట. ఆ గెస్ట్గా పాల్గొన్నప్పుడు ఆయన స్పీచ్లో కొన్ని విషయాలు అయితే మాట్లాడాడు. ఇప్పుడు ఆ విషయాలు మళ్ళీ కాంట్రవర్సీ అయిపోయి మెగా ఫ్యాన్స్ మధ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య. సో ఎందుకంటే వీళ్ళల్లో ఎవరు ముందుకు వచ్చినా సరే, వాళ్ళు ఏది మాట్లాడినా సరే అది రోజు రోజుకి వాళ్ళ మధ్య వివాదాన్ని సమసిపోవడానికి కాకుండా దాన్ని పెంచడానికి, అగ్నికి ఆజ్యం పోయడానికి పనికొచ్చేలాగా తయారైంది. ఎందుకు ఈ విధంగా రెండు వర్గాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనే ప్రశ్న అయితే వస్తుంది. ఇప్పటిదాకా సరే మా ఇంటర్నల్గా ఏం లేదులే అనుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు. బయట ఎన్నో రూమర్స్ వస్తుంటాయి మీడియాలో రకరకాలుగా, దానికి చిలువలు పలువలుగా మాట్లాడుతూ ఉంటారు. అదొక కోణం ఉంటుంది ఎలాగో. అయితే ఇంటర్నల్గా వీళ్ళందరూ కుటుంబ సభ్యులు, సో కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళకు ఉండే అనుబంధం మధ్య ఏ డిస్టర్బెన్స్ లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారనుకుంటే, అలా కాకుండా ఏదో ఒక వ్యాఖ్య లేకపోతే ఏదో ఒక సెటైర్ వాళ్ళ ఎదుటి వ్యక్తుల మీద పడేలాగా ఒక కౌంటర్లు వస్తున్నాయన్నమాట. సో అది మళ్ళీ దీన్ని మిస్లీడ్ చేసేస్తుంది అనమాట. మొత్తం టాపిక్ మొత్తాన్ని కూడా వేరే విధంగా తీసుకెళ్ళిపోతుంది. ఇది వాంటెడ్గా జరుగుతుందా లేకపోతే అన్వాంటెడ్గా మాట్లాడాల్సి వచ్చిందా అనేది ఇప్పుడు గమనించి చూస్తే అల్లు అర్జున్ వ్యాఖ్యలు కాస్త వాంటెడ్గానే, కావాలనే టార్గెటెడ్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంటే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆ పదజాలం కావచ్చు. సో చాలా కాలంగా పవన్ కళ్యాణ్కి అలాగే అల్లు అర్జున్కి మధ్య చిన్నపాటి రైవల్రీ అయితే నడుస్తూ వస్తుంది అనేది మనకు తెలిసిందే. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమీ లేదు కానీ ఫ్యాన్స్ మధ్య ఉందనుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది వ్యక్తిగత స్థాయికి కూడా వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటిదాకా బయటపడలేదు కానీ ఆయన వర్గీయులు అయితే చాలామంది బయటపడ్డారు. అలాగే అల్లు అర్జున్ గారు డైరెక్ట్గానే బయటపడుతూ వస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న సంఘటన. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది మనం గమనించి చూసినా, ఎలక్షన్లో ఆయన తన ఫ్రెండ్కి మద్దతుగా, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న ఫ్రెండ్కి మద్దతుగా వెళ్ళి ప్రచారం చేయడము నంద్యాలలో. సో అది కాస్త వివాదంగా మారటము, ఇటువైపు పవన్ కళ్యాణ్ వైపు ప్రచారం చేయకపోవడము, పైగా పవన్ కళ్యాణ్ గారికి లక్షల మంది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అదేవిధంగా అల్లు అర్జున్ కూడా లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, కేవలం నంద్యాలలోనే ఉండరు కదా, అదే నియోజకవర్గంలో ఉండరు కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఒక అల్టిమేటం జారీ చేసినట్టు అవుతుంది ఆయన వ్యాఖ్యల ద్వారా. మరి అది గమనించుకోకుండా ఏదో జరిగిపోయింది. ఆయన ఫ్యాన్స్ అందరినీ కూడా ఓటర్లుగా మార్చి మరి ఎటువైపు తిప్పబోతున్నాడనే క్వశ్చన్ రావడంతో ఒక్కసారిగా వీళ్ళు ఇటువైపు రియాక్ట్ అయ్యారు. నిజానికి వీళ్ళ రియాక్షన్ తప్పు కాదు, అలాగే ఆయన వెళ్ళడము తప్పు కాదు. ఎందుకంటే రెండు వైపుల నుంచి కూడా కరెక్ట్గానే కనిపిస్తుంది. అది ఆయన వ్యక్తిగత విషయం, వెళ్ళారు, ఆయనకు నచ్చినట్టు ప్రచారం చేసుకుంటారు, తప్పులేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపును కూడా ఆయన కొనియాడారు. ఇటువైపు చూసుకుంటే సొంత కుటుంబం వ్యక్తి అయ్యుండి అవతల పార్టీతో మనం ఇంత పోరాడుతూ ఉంటే ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేశారు? కేవలం ఒక వ్యక్తి గెలుపు కోసమే ఇది ఉండదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ అంటే అందరూ చూస్తూ ఉంటారు, అల్లు అర్జున్కి లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ ఓటింగ్ అనేది తేడా పడుతుంది కదా అనే క్వశ్చన్లు చాలా వస్తాయి. మరి అంతా గమనించుకోకుండా ఆయన ఏ విధంగా అన్నారో తెలియదు కానీ మొత్తానికైతే ఆయన మాట అనడము, తర్వాత దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే వాంటెడ్గా వీళ్ళకు దూరం జరగడానికి ఇదంతా చేస్తున్నారేమో అన్నట్టుగా కనిపిస్తుంది. చాలా కాలంగా కాస్త మెగా ఫ్యామిలీతో దూరంగానే ఉంటూ వస్తున్నారు. వాళ్ళ ఈవెంట్స్లో కూడా పెద్దగా పాల్గొంటున్నట్టుగా కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఆయన దగ్గరికి వీళ్ళు అప్రిషియేట్ చేసింది ఏమీ లేదు, ఓన్లీ ట్విట్టర్లో పెట్టడమే జరిగింది. ఇంత పెద్ద విజయం, ఒక డిప్యూటీ సీఎం అయ్యారంటే మన కుటుంబ సభ్యుడు, మనం ఎలా రియాక్ట్ అవుతాం? సో అటువంటి ఒక జెన్యూన్ రియాక్షన్ అనేది ఇక్కడ లేకపోవడం వల్ల కొద్దిగా సమస్యగా అయితే మారింది. అంటే ఆయన విమర్శించడానికి కాదు కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం కోసం ఇది ఒక క్లియర్ అనాలిసిస్ అంతే. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళిన ఈవెంట్లో ఏమన్నారు ఏంటనే చూస్తే, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హాజరయ్యారు. అయితే దానికి ఎందుకు వచ్చారు అంటే, అది చాలా చిన్న సినిమా, అందరూ కొత్త వాళ్ళు చేస్తున్న సినిమా, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్సు. సో ఎందుకు ఈ సినిమాకి హాజరయ్యారని చూస్తే, ఆ సినిమాకి సమర్పిస్తున్నది వచ్చేసి సుకుమార్ గారి సతీమణి తబితా గారు. సో ఆవిడ సమర్పణలో ఉన్నారు. సో ఆవిడ ఒకరోజు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన్ని ఆహ్వానించారట, మీరు రావాలి అని చెప్పేసి. సో నేను ఎందుకు అవసరమా, ఇప్పుడు పుష్ప షూటింగ్ అది కూడా క్లైమాక్స్ చాలా పీక్ లెవెల్లో టఫ్గా జరుగుతుంది, ఇప్పుడు మరి రావడం ఎలా అంటే, నేను మిమ్మల్ని కాకపోతే మరి ఎవరిని అడగాలి, మీరు కాకుండా నాకు ఎవరు అని చెప్పేసి ఆవిడ అనడంతో సరే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. సో ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడం కోసం అల్లు అర్జున్ అయితే అక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆయన స్పీచ్లో ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు మనసుకు నచ్చితే చేస్తాను, నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అని చెప్పేసి ఆయన అన్నాడు. సో నచ్చితే ఎక్కడికైనా వస్తాను అనే వ్యాఖ్య దీనికి సంబంధించింది కాదు, దానికి సంబంధించింది. సో నాకు అక్కడ నచ్చింది కాబట్టి నేను వెళ్ళాను అని. అదేవిధంగా మనసుకు నచ్చితే చేస్తా,
సో ఆ వ్యక్తి ఇంటెన్షన్ నాకు నచ్చింది, నేను కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రచారం చేశాను అనేది అక్కడ సిగ్నల్ ఇస్తూ మాట్లాడిన మాట అనమాట ఇది. సో ఆ విధంగా ఇది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దీంట్లో మరొక ఇది కూడా ఉంది, మరొక మాట కూడా, అది కూడా కాస్త తేడాగానే ఉంది. ఏంటంటే డిసెంబర్లో మాత్రం అస్సలు తగ్గేదే లేదు అని చెప్పేసి అన్నారంట. డిసెంబర్ వాళ్ళు డేట్ ఆల్రెడీ ప్రకటించారు కదా, ఆ డేట్కి ఖచ్చితంగా వస్తున్నాం అనేది దీని అర్థం. మరి దీంట్లో ఏముందయ్యా అని చూస్తే డిసెంబర్లో వస్తున్నాం అని కాకుండా డిసెంబర్లో తగ్గేదే లేదన్నాడు. అంటే ఆగస్టులో తగ్గారా, ఆగస్టులో కాస్త తగ్గిపోయి ఎందుకులే అని జాగ్రత్త పడ్డారా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. డిసెంబర్లో అంటే ఎవరినైనా మేము ఎదిరిస్తాము, ఇక తగ్గకుండా వచ్చేస్తాము, ఎవరు ఆపినా ఆగేది లేదు అనే సందేశమా? సో ఎవరు మిమ్మల్ని ఆపాలనుకున్నారు, ఎవరు ఆపితే మీరు ఆగిపోయి తగ్గిపోయారు అనే ప్రశ్నలు అయితే వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఆజ్యం పోయడానికి ట్రై చేసే మాటలు అనమాట ఈ పదజాలం అంతా కూడా. సో దీనివల్ల ఏంటంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అదేదో క్లారిఫై చేస్తుంటే బాగుండేది. క్లియర్గా ఆయన వెళ్ళింది వ్యక్తిగత విషయం, ప్రచారం చేసింది ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన ప్రచారం చేశాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ బయట వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి వేరేగా ఉంది కదా, సో అది మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది అని చెప్పేసి ఆయన క్లారిఫికేషన్ చేసి ఉంటే బాగుండేది. పైగా ఆయన తన ఓటర్లందరినీ కూడా ఒక్కసారిగా ఇటువైపు టర్న్ చేసినట్టు అవుతుందని తనే సొంతంగా ఆలోచించినా బాగుండేది. కానీ అలా ఆలోచించలేకపోయారు, అదే ఇక్కడ జరిగిన మిస్టేక్ అనమాట. సో అది ఇప్పుడు క్లారిటీ ఇస్తే అయిపోద్ది కదా ఇలాంటి సభలో. అయితే ఎవరికి నేను క్లారిటీ ఇవ్వాలనే భావన ఆయనకు కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే అటువైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి కాబట్టి ఆయన ఇక తగ్గడానికి సిద్ధంగా లేరనమాట. అందుకోసమే తగ్గేదేలే అని చెప్పేసి ఆ ఈవెంట్లో చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ మీద ఫ్యాన్స్ కూడా ఇక మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసేసారు, ట్విట్టర్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో కావచ్చు. మొన్నటిదాకా ఏమో చిరంజీవి గారి వల్ల వచ్చాను, హీరోని అయ్యానని చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం ఈ ఈవెంట్లో ఫ్యాన్స్ వల్లే హీరో అయ్యాను, ఫ్యాన్స్ని చూసే నేను హీరోగా మారానని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి కొన్ని కౌంటర్లు అయితే వేస్తున్నారు. నిజానికి ఆయనకు చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం ఇసుమంతైనా తగ్గిందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన నుంచి ఇన్స్పైర్ అవ్వడం కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి విషయంలో చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్స్పిరేషను ఉంటుంది. సో ఆయన కాకుండా వేరే ఏది కూడా వీళ్ళ యాక్టింగ్లో కనిపించేదేమి ఉండదు. ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషను, ఆయన చేసిన విధానం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు ఒక ఇన్స్పైర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గౌరవం అయితే ఆయన ఏమీ తగ్గించుకోలేదు. కానీ ఇక్కడ గొడవ పూర్తిగా పవన్ కళ్యాణ్తో తప్పితే మిగతా కుటుంబంతో కాదు. మిగతా వాళ్ళందరితో ఆయన బాగానే ఉన్నారు. అది రాజకీయపరమైందే కానీ వ్యక్తిగతంగా అయితే దీన్ని తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా వ్యక్తిగతమైన ఇది వెళ్తాయి. ఈ ఈవెంటు సినిమా ఈవెంటు, సో నచ్చింది వెళ్ళాం, బాగానే ఉంది. కానీ రాజకీయం అలా కాదు కదా. సో అక్కడ మాట్లాడింది పోనీ దానికి సంబంధించిన రాజకీయానికి సంబంధించి సపరేట్గా ఏదైనా మాట్లాడి క్లారిటీ ఇస్తే అయిపోతుంది. కానీ వ్యక్తిగతమైన అభిప్రాయాల్లోకి దాన్ని తీసుకొచ్చేసి కుటుంబ సంబంధాల్లోకి దాన్ని మాట్లాడేస్తే అది పూర్తిగా ఇక వీటి మధ్య ఉన్న గ్యాప్ అనేది లేకుండా పోతుంది. రాజకీయాన్ని వ్యక్తిగతాన్ని కలిపేసి అక్కడి వైరాన్ని ఇక్కడికి తర్జుమా చేసినట్టు అవుతుంది. సో ఇలా జరగకుండా ఉండాలని కోరుకుందాం. తర్వాత ఈసారి ఈవెంట్లలో అయినా ఇటువైపు మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు, అలాగే అల్లు అర్జున్ నుంచి కావచ్చు, అంటే ఇప్పుడు రెండు వేరు అయిపోయింది కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది. సో ఏదో ఒక క్లారిటీ, సో రాజకీయ వైరాలు వేరు, వ్యక్తిగతం వేరు అనే క్లారిటీని అయితే ఇస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా గొడవ